రైట్ పార్టీ కోసం కష్టపడే వారిని చంద్రబాబు ఎప్పుడు గుర్తిస్తారన్నారు పలాస టీడీపీ అభ్యర్థి శిరీష. మంత్రి అప్పలరాజును దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదన్నారు. ఈ 5 ఏళ్లలో కొండలు గుట్టలు దోచుకున్నారని ఆరోపించారు శిరీష. వైసీపీ నేతలు ప్రజల ముందుకు వచ్చే ప్రాథమిక హక్కును కోల్పోయారంటున్న గౌతు శిరీషతో మా ప్రతినిధి శుభ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో వర్క్షాప్ నిర్వహించారు. ప్రస్తుతం మనతో టీడీపీ నేత గౌతు శిరీష గారు ఉన్నారు. మేడం, దాదాపుగా టికెట్కి సంబంధించి కొంత ఉత్కంఠ కొనసాగింది. దీన్ని ఏ రకంగా తీసుకుంటారు? మీ గెలుపుకి ఏ విధంగా ఉంటుంది? ఉత్కంఠ ఏమీ లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీతో నడిచే కుటుంబాలని, కష్టపడే వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టారు. కాకపోతే ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అన్నారు, కానీ ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకి ఒక గుర్తింపు, ముఖ్యంగా గౌతు కుటుంబానికి ఎప్పుడు ఆ గౌరవం ఇస్తూనే ఉన్నారు, ఇస్తూనే వచ్చారు, ముందు కూడా ఇస్తారని నమ్మకం ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే కాకుండా రాష్ట్రానికి అభివృద్ధి ఏంటో ఈ 5 సంవత్సరాల అరాచకం తర్వాత ప్రజలందరికీ కూడా మధ్యలోకి వెళ్ళి చెప్పేలా అందరినీ కూడా ఈరోజు ఆయన ఉత్సాహపడిపోతున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ టు ద టీడీపీ అండ్ థ్యాంక్ యూ టు ద చంద్రబాబు నాయుడు గారు. మీ జిల్లా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ టీడీపీ అవినీతి అక్రమాలు చేయడం తప్ప గత 5 ఏళ్లలో ఏమీ చేయలేదు, కానీ ఈ 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేశామంటున్నారు. అప్పలరాజు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక భ్రమంలో బ్రతుకుతూ అబద్ధాలని నిజాలను అబద్ధాలుగా చేసేటట్టుగా 5 సంవత్సరాల్లో మాట్లాడారండి. పోలవరం లేదు, అమరావతి లేదు. ఈ 5 సంవత్సరాలు మీరేం చేశారంటే తప్పుడు కేసులు, అక్రమాలు, భూ కబ్జాలు తప్పితే ఏమీ చెప్పుకోలేని వైసీపీ పార్టీ. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలని అలవోకగా ఎలా చెప్తారో మా పలాస పశువుల శాఖ మంత్రి గారు కూడా అప్పలరాజు గారు ఆయన ఫాలో అయిపోతుంటారు. జీడిపప్పుకి తెల్ల బంగారంకి ప్రసిద్ధి చెందిన పలాసాని ఈరోజు కొండలు గుట్టలు కబ్జాలతోని, ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులతోని, ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీద అర్ధరాత్రి జేసీబీలు తీసుకెళ్ళని తప్పితే 5 సంవత్సరాలు అటు పలాసలో ఇటు ఆంధ్రాలో అభివృద్ధి అనేది ప్రజలు మర్చిపోయి భయాల్లో బ్రతికేటట్టు చేసిన వీరికి ఇంకా మళ్ళీ అదే అబద్ధాలతో ముందుకెళ్తున్నారు. ఏ విధంగా ఢీ కొట్టబోతున్నారు మీ శాఖ మంత్రిని సంబంధించి? మీ నియోజకవర్గాన్ని మంత్రిగా ఉన్నారు, మీరు ఇంకా ప్రతిపక్ష నేతగా. మంత్రి అనేదాన్ని ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారండి. అదే ఆయన చేసిన తప్పు. ఈరోజు ఆయన మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వైసీపీలో ప్రతి ఒక్కరు కూడా ప్రజల ముందుకు రాలేని ప్రాథమిక అర్హత కూడా కోల్పోయారు. ఈరోజు 5 సంవత్సరాలు ఏం చేశారంటే వెనకాల పోలీసుల్ని తీసుకొని వచ్చి ప్రశ్నించే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ మనుషులతో మాట్లాడేలా చేస్తున్నారు. మీరే చూస్తున్నారు, వెళ్ళిన ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి, మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ ఎలా నిరసనలు ఎదురవుతున్నాయో మరి చూడాలి. 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి గారు పరదాలు దాటి, చెట్లను దాటి, బట్టలు నొక్కే వాళ్ళు ఈరోజు బయటకు ఎలా వస్తారో, ఆయన ప్రజలను ఎలాగా రిసీవ్ చేసుకుంటారో మీరు కూడా చూడబోతున్నారు. సో ఇది మొత్తం చూసుకుంటే కనుక ఏదైతే మొత్తానికి పలాస నియోజకవర్గం మంత్రి ఉన్నారో ఆ మంత్రికి అవినీతి అక్రమాలు దాచుకోవడం తప్ప అభివృద్ధి చేయటం అనేది తెలియదు. కేవలం ఈ 5 సంవత్సరాల కాలం కొండలు గుట్టల్ని దోచుకోవడానికి మంత్రి